నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పెద్ద పులి మళ్లీ గాండ్రిస్తోంది. నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అత్యంత దయనీయ పరిస్థితులతో అంతర్ధానం అంచున నిలిచిన అదే పెద్ద పులి సంతతి నెమ్మదిగా తేరుకుంటోంది. పులుల సంఖ్య పెరిగిందంటూ ఇటీవలి భారత్ నివేదికను ధృవీకరిస్తూ అంతర్జాతీయంగా అంతటా అదే పరిస్థితి ఉందని ప్రపంచ వన్యప్రాణి సంస్థ WWF గ్లోబల్ టైగర్ ఫోరం ప్రకటించాయి. 2010తో పోలిస్తే గణనీయంగా పెరిగిన ప్రపంచ పులుల జనాభా 3,890కి చేరిందని వెల్లడించాయి. 100 ఏళ్లలో పులుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి. రాజస్థానికి ప్రతీకగా దేశ జాతీయ జంతువు హోదా దక్కించుకున్న బెబ్బులికి అసలు ఇంత కష్టం ఎందుకు వచ్చింది? 100 ఏళ్లలో తొలిసారిగా వాటి జనాభా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇందుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన 3వ ఆసియా దేశాల మంత్రిత్వ శాఖల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు పర్యావరణ, అటవీ అధికారులు, ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు. సుమారు 5 నుంచి 10 అడుగుల పొడవు, 70 నుంచి 300 కిలోలకు పైగా బరువు, గంటకు 65 కిలోమీటర్ల వేగం, 5 మీటర్ల దూరం వరకు లఘించగల సత్తా, ఒంటిపై దాదాపుగా 100 చారలు. ఏ రెండింటిపై చారలు ఒకేలా ఉండవు. ఇన్ని ప్రత్యేకతలు ఒకే చోట కలగలిస్తే అదే మన జాతీయ జంతువు పెద్ద పులి. పొరుగు దేశం బంగ్లాదేశ్కి కూడా అదే జాతీయ జంతువు. అసమాన ధైర్య సాహసాలకు పర్యాయ పదం. గర్జిస్తే శత్రువుల గుండెల్లో జలధరింపు. వీటన్నింటికీ ముగ్ధులయ్యే 1972 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం జాతీయ జంతువుగా స్వీకరించింది. అనగనగా ఒక అడవిలో కథల్లోని పులుల సంరక్షణకు అప్పుడే నడుం కట్టింది. అది మొదలు కాలక్రమంలో పులుల గురించి ఎన్నో విషయాలు విని ఉంటాం. దురదృష్టవశాత్తు అందులో 99% వాటి దీనావస్థ గురించే. వేగంగా అంతరించిపోతున్న జాతీయ జంతువుని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించే. ఇది మాత్రం మొదటిసారి. వన్యప్రాణి సంరక్షకులు, పులుల ప్రేమికులకు సంతోషకరమైన వార్త. దాదాపు శతాబ్దం తర్వాత ప్రపంచంలో పులుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. ప్రపంచ వన్యప్రాణి నిధి, ప్రపంచ పులుల వేదిక GTF వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 3,890కి చేరింది. 2010లో వీటి సంఖ్య లెక్కించినప్పుడు అత్యల్పంగా 3,200కు చేరుకుంది. వందేళ్ల గణాంకాల్లో పులుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోవడమే తప్ప పెరిగింది లేదు. ఆ సానుకూల సంకేతాలు ఇదే మొదటిసారి. 1900 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య సుమారు 1,00,000గా ఉండేది. పర్యావరణంలో మార్పులు, అడవుల విస్తీర్ణం తగ్గడం, వేటగాళ్ల బారిన పడడం తదితర కారణాలతో పులుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగానే 2010లో వాటి సంఖ్య 3,200గా నమోదు కాగా ఇంతకాలానికి మళ్లీ పులి గర్జించింది. ఈ గణాంకాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాఘ్రాల సంఖ్యతో పోల్చితే భారత్లోనే సగానికంటే ఎక్కువ పులులు ఉన్నాయి. పెరిగిన వాటి జనాభాలో 2014 లెక్కల ప్రకారం మన దేశంలో ఉన్న పులుల సంఖ్య 2,226. తాజా సర్వే ప్రకారం రష్యా, భూటాన్, నేపాల్లో కూడా వీటి సంఖ్యలో వృద్ధి నమోదైంది. రష్యాలో 433 పులులు ఉండగా కేవలం సైబీరియా ప్రాంతంలోనే వీటి సంఖ్య 371, ఇండోనేషియాలో 371, మలేషియాలో 250, నేపాల్లో 198 పులులు ఉన్నాయని తేలింది.
థాయిలాండ్లో 189, బంగ్లాదేశ్లో 106, భూటాన్లో 103, వియత్నాంలో 5 వ్యాఘ్రాలు ఉన్నాయి. లావోస్లో 2, కంబోడియాలో 1 ఉన్నట్లు సర్వే తెలిపింది. అన్నీ అనుకూలంగా ఉండి పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి వీటి సంఖ్య 6,400కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. Efforts of government cannot succeed unless they are supported by the people. Our cultural legacy, which encourages compassion and coexistence, has played an important role in the success of Project Tiger. Due to such collective efforts, there has been a rise of 30% in the numbers of tigers. It has gone up from 1,706 in 2010 to 2,226 in 2014. వాస్తవానికి వన్యప్రాణి సంరక్షణ పరంగానే కాక భూ పర్యావరణ వ్యవస్థలో పులికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ సమతుల్యత పరంగా వ్యాఘ్రాలకు తిరుగులేని స్థానం ఉంది. ఆర్థిక పరంగా తీసుకున్నా ఒక పులి ఏడాదికి 28 కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు లబ్ధి చేకూర్చుతుంది. దేశంలోని 6 పులి సంరక్షణ ప్రాంతాల్లో విస్తృత అధ్యయనం చేసి మరీ ఆ సంగతి ధృవీకరించారు. ఎందుకంటే ఒక పెద్ద పులి ఉందంటే ఆ అడవిలో పర్యావరణ సమతుల్యం పరిఢవిల్లుతుంది. పులి 25 నుంచి 30 కిలోమీటర్ల మేర సామ్రాజ్యం విస్తరిస్తుంది. ఆహార చక్రంలో అగ్రస్థానంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో చిన్న పెద్ద అన్ని రకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి అయి ఉండాలి. ఇది పెద్ద పులి రాజసం. కాలక్రమంలో ఆ అడవులు అంతరించిపోతూ పులులు అంతర్ధానం అంచున నిలిచాయి. వాటికే రక్షణ కరువైంది. పూర్వం పులులను వేటాడడానికి రాజుల వినోదం ఒక్కటే హేతువైతే నేటి కాలంలో వాటి చావుకి 100 కారణాలు. చర్మం, గోర్లు, దంతాలు మొదలు అన్నీ విలువైనవి కావడమే వాటి ప్రాణాల మీదకు తెచ్చింది. 2006 ఏడాది దేశంలోని అడవుల్లోని పులుల గణన చేపట్టే నాటికి వాటి సంఖ్య 1,411కు తగ్గిపోయింది. ప్రమాద ఘంటికలు మోగించిన ఆ లెక్కలతోనే అప్రమత్తమైన కేంద్రం పులుల సంరక్షణకు 2006లోనే ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ టైగర్ పేరుతో దేశంలోని పులుల సంరక్షణ కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేసింది. అప్పటి నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించి 8 ఏళ్లలో దేశంలోని అభయారణ్యాల్లో పులుల సంఖ్య 2,226కు పెరిగిందని అటవీశాఖ గుర్తించింది. ప్రస్తుతం దేశంలోని పులుల సంఖ్య నిర్ధారణలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 9,735 కెమెరాలను ఉపయోగించారు. పంజా ముద్రలు, DNA పరీక్షల తర్వాత పులుల సంఖ్య నిర్ధారించారు. వాటిలో ఎక్కువగా కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఉన్నట్లు తేలింది. ఆపరేషన్ టైగర్ ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే పులుల సంఖ్య మరింత పెరుగుతుందనడంలో అనుమానం లేదు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పులుల సంరక్షణ కేంద్రాలున్న దేశాల నుంచి వచ్చిన అధికారుల అభిప్రాయం ప్రకారమే వాటి సంఖ్య అయితే పెరిగింది కానీ అపాయం పూర్తిగా తొలగిపోలేదు. పులుల సంరక్షణ, అభివృద్ధి అవసరాల మధ్య నెలకొన్న పోటీతో వ్యాఘ్రాలకు ఇంకా ముప్పు పొంచే ఉంది. రహదారుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన వంటి అవసరాలతో పులుల ఆవాసాలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. అందుకే ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి చాటుకోవాలంటే భవిష్యత్ ప్రాజెక్టుల ద్వారానే ఆ విషయం నిరూపించుకోవాలని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. వారి ఆవేదనకు సరైన కారణమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో గనుల తవ్వకం, జాతీయ రహదారులు, జలాశయాలు ఇలా ఏ ప్రాజెక్టు చేపట్టినా పులుల అభయారణ్యాలనే పణంగా పెట్టడం పరిపాటిగా మారింది. అందుకు ముందు ఆ పద్ధతి మారాలనేది వన్యప్రాణి సంరక్షకుల విజ్ఞప్తి.
ఇదే సమయంలో పులుల సంరక్షణకు వేటగాళ్లు సవాలు విసురుతూనే ఉన్నారు. వేల కోట్ల రూపాయల స్థాయి ఆ అక్రమ రవాణాకు ఓ తక్షణ పరిష్కారం ఆలోచించాల్సి ఉంది. కట్టుదిట్టమైన నిఘా, ఆధునిక సాంకేతిక పరికరాల సాయం తీసుకుంటున్న వేటగాళ్లు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. చైనా వంటి దేశాల్లో పులుల శరీర భాగాలకున్న విపరీతమైన గిరాకీతో ఇష్టానుసారం పులులను వేటాడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి 31 వరకు 3 నెలల్లోనే 25 వరకు పులులను వేటాడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించి వాటి చర్మాలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. 2001 నుంచి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఇదే అత్యధికం. కలవరం కలిగించే విషయం కూడా. In East Asia, I think firstly, inter-country coordination is not so intense. That's number one. Number two, tiger is not culturally, the live tiger is not culturally so important in the lives of people. And the third is demand. There is a huge demand for tiger parts and derivatives. That demand has translated into tiger farms, which have mushroomed in East Asia. And there seems to be a correlation between this demand, the existence of tiger farms, and the imminent extinction of tigers. దేశంలో ఉన్న అన్ని పులుల అభయారణ్యాల్లో వేటగాళ్లకు కళ్లెం వేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోన్న పరిణామాలివి. ఈ విషయంలో గిరాకీ వైపు నుంచి పరిష్కార మార్గం చూపిస్తోన్న పులుల సంరక్షణవాదులు ఎప్పటినుంచో చెబుతున్న మాట చైనాలో పులులు, వాటి ఆధార ఉత్పత్తులపై నిషేధం విధించేలా చెయ్యాలని. కానీ అక్కడ విలాసవంతుల వృద్ధితో వాటికి గిరాకీ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గింది లేదు. ఈ నేపథ్యంలో వేటగాళ్ల ఆట కట్టించడానికి మరింతగా సాంకేతికత వినియోగం సహా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ శతాబ్దంలోనే పులుల సంఖ్య పెరిగిందని సంబరాలు చేసుకునే ముందు అవింకా ఆపదలోనే ఉన్నాయనే విషయం మరిచిపోతే ఆనందం మరికొంతకాలంలో ఆవిరవుతుంది. ప్రకృతిలో సగం వృక్షజాలం, మిగిలిన సగం జంతుజాలం. వృక్షజాలం మనుగడ జంతువులపై ఆధారపడి ఉంటే జంతుజాలం మనుగడ వృక్షాలపై ఆధారపడి ఉంది. పర్యావరణంలో ఉండే పచ్చని మొక్కల సంఖ్య, వాటిని ఆహారంగా తీసుకుని జీవించే జంతువులు, కీటకాల సంఖ్య కంటే చాలా ఎక్కువ. గడ్డి పెరగడాన్ని లేళ్లు నియంత్రిస్తే లేళ్ల జనాభాను పులులు నియంత్రిస్తాయి. ఎలుకలను చంపడానికి పాములు, వాటితో ఆడుకోవడానికి ముంగీసలు ఉంటాయి. అది ప్రకృతి ధర్మం, జీవ వైవిధ్యం. ఇలా అన్ని రకాల జంతువులు, మొక్కలు సమపాళ్లలో ఉంటేనే భూమిపై జీవం మనుగడ సాగించగలుగుతుంది. ఈ జీవచక్రంలో ఏ ఒక్క బంధం విడిపోయినా ఆ ప్రభావం ఒకదాని నుంచి మరొక దానిపై పడి జీవ వ్యవస్థ అంతా కుప్పకూలే అవకాశముంది. అది మానవ మనుగడకు ప్రమాదమే. ఇప్పుడు భారత్ అలాంటి సమస్య ఎదుర్కొంటోంది. దేశంలో 50 రకాల జంతుజాతుల ఉనికి తీవ్ర ప్రమాదంలో పడిందని స్వయంగా కేంద్రమే పార్లమెంట్లో ప్రకటించిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జంతుజాలానికి భారత్లో ఎందుకీ దుస్థితి? కొన్ని జంతుజాతులు కనుమరుగైతే మనకు వచ్చే నష్టమేంటి? జంతువులు పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాలు కారణమేదైనా వృక్షజాలం, జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. దేశంలో ఎన్నో జంతుజాతులు క్రమంగా అంతర్ధానమైపోతున్నాయి. రాజ్యసభలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం 96,000 రకాల జంతుజాతులలో 50 రకాల జంతుజాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి.
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ IUCN అంచనా ప్రకారం 18 రకాల ఉభయచర జాతులు, 14 రకాల చేప జాతులు, 13 పక్షి జాతులు, 10 రకాల క్షీరదాల జాతులు అంతరించిపోతున్న జాబితాలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటితో పాటు 69 చేప, 38 క్షీరదాలు, 32 ఉభయచరాలు సహా 310 జంతుజాతులు ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఇలా అంతరించిపోతున్న జంతుజాలం పరిరక్షణకు ప్రభుత్వం 730 రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది. అందులో 103 జాతీయ పార్కులు, 535 అభయారణ్యాలు, 26 సామాజిక సంరక్షణ ప్రాంతాలు, 66 ప్రత్యేక సంరక్షణ ప్రాంతాలున్నాయి. వీటిలో పులులు, ఏనుగుల ఆవాసాలు ఉన్నాయి. అంతరించిపోతోన్న జాబితాలో ఉన్న జంతుజాతుల సంరక్షణ కోసం సుమారు 260 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఎందుకిదంతా? జంతుజాలం తగ్గిపోతే మనకు వచ్చిన నష్టమేంటి? బడ్జెట్ కేటాయింపులు చేసి మరీ క్రూర మృగాలను కాపాడాల్సిన అవసరముందా అంటే భూమి మీద ప్రతి జీవికి ఒక పాత్ర ఉంది. మాంసాహార జంతువులన్నీ అంతరించిపోతే అవి తినే శాకాహార జంతువుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. అవి పచ్చటి మొక్కలు, ధాన్యాన్ని పెద్ద ఎత్తున తినేసి భూమి మీద గడ్డి పరక లేకుండా చేసేస్తాయి. ఉత్తరాఫ్రికాలో సహారా ఎడారులు విస్తరించడానికి ఇలాంటి సంఘటనలే కారణం. చనిపోయిన ఎలకలను తినే పక్షుల్ని మనం చంపేస్తే ఆ ప్రభావం మన ఆరోగ్యంపైనే పడుతుంది. జీవవరణానికి జరుగుతోన్న నష్టానికి ప్రధాన కారణం మానవులే. భారత్లో జీవ వైవిధ్యం ప్రమాదంలో పడడానికి వేటాడడం, వన్యప్రాణులతో ముడిపడిన వాణిజ్యం లాంటివి ప్రధాన కారణాలు. వన్యప్రాణులతో చేసే వ్యాపారాలకు ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం తరువాతి స్థానాన్ని వన్యప్రాణుల దొంగ వ్యాపారమే ఆక్రమిస్తోంది. జనాభా పెరగడం వల్ల ఇళ్ల కోసం పెరిగే అవసరాలు వంటివి జంతువుల ఆవాసాల నాశనానికి దారితీస్తున్నాయి. మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యం వాటి ప్రాణాల్ని హరిస్తున్నాయి. విచక్షణారహితంగా క్రిమిసంహారకాలు, ఎరువులు వాడడం వల్ల అన్ని రకాల కీటక జాతులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కీటకాలను ఆహారంగా తీసుకునే పక్షి జాతులు క్షీణించిపోతున్నాయి. ఫలితంగా మొక్కల పరపరాగ సంపర్కానికి ఇబ్బంది ఎదురవుతోంది. విషపూరిత వ్యర్థాలు, మురికి నీరు కలవడం, చేపలు పట్టేందుకు నైలాన్ వలలు వాడడం, అణుకర్మాగారాల నుండి వేడి నీరు వచ్చి చేరడం వల్ల సముద్రాల్లో జీవుల ఉనికి ప్రమాదంలో పడుతోంది. మానవ మనుగడ, పరిణామం, నాగరికత, అభివృద్ధి జీవ వైవిధ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. భూమిపై 3.5 బిలియన్ సంవత్సరాల నుంచి జరుగుతున్న జీవ పరిణామం ద్వారానే జీవ వైవిధ్యం ఏర్పడింది. భూమిపై ఉన్న అన్ని జీవజాతులు మానవునికి అవసరమైన ఆహార, ఔషధ, జన్యు వనరులుగా ఉపయోగపడుతున్నాయి. జీవవర్ణ సమతుల్యతకు జీవ వైవిధ్యం చాలా కీలకం. మానవ చర్యల ద్వారా సంభవిస్తోన్న సమశీతోష్ణ స్థితి మార్పు ప్రభావం జీవ వైవిధ్యంపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మానవ నాగరికత సాధించిన అభివృద్ధి ద్వారా ఇప్పటికే అనేక జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడింది. కొన్ని ఇప్పటికే అంతరించాయి. Species belonging to the animal kingdom usually do not act to their disadvantage. However, human beings are an exception. Our compulsions, our needs and greed have led to shrinkage of natural habitat and destruction of ecosystems. Here I recall the famous words of Gautam Buddha, who said, "The forest is a peculiar organism of unlimited kindness. It offers protection to all beings, offering shade even to the X-man who destroys it."
ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత వన్యజీవుల సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందుకోసం 1948లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అనే సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ అంతరించే జీవజాతుల జాబితా తయారు చేస్తుంది. 1961లో IUCN సహకారంతో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWFN గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వన్యజీవులు వాటి అవయవాల అక్రమ రవాణా అరికట్టే ఉద్దేశంతో 1975లో కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫ్యూనా అండ్ ఫ్లోరా అనే ఒప్పందం అమల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్షీణిస్తోన్న సహజ ఆవాసాల పరిరక్షణ నిమిత్తం అనేక కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. ప్రపంచ జీవ వైవిధ్యంలో భారత్ వాటా 7.5%. ప్రపంచంలోని తొలి 17 మెగా జీవ వైవిధ్య కేంద్రాల్లో భారత్ ఒకటి. ఇక్కడ సుమారు 89,415 రకాల భిన్న జంతుజాతులు ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ వృక్ష వైవిధ్యంలో భారత వాటా 10.78%. దేశంలోని జీవ వైవిధ్యంలో 33% వరకు పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. దేశంలోని ఈశాన్య హిమాలయాలు, పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవుల్లోనే అధిక వృక్ష వైవిధ్యం కనిపిస్తుంది. IUCN సర్వే ప్రకారం అంతరించే క్షీరదాల జాబితాలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. నిజానికి అంతరించిపోవడం అనేది కూడా ఒక సహజ ప్రక్రియ. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా తగిన మార్పులు సంతరించుకునే శక్తి లేకపోతే ఏ జీవజాతైనా అంతరించాల్సిందే. కానీ ఆ ప్రక్రియను వేగవంతం చేసే మనిషి చర్యలుంటేనే క్షమించరాని నేరం. 200 మిలియన్ల సంవత్సరాల చరిత్ర తీసుకుంటే శతాబ్దానికి 100 నుండి 1000 రకాల వరకు జీవులు అంతరించిపోయాయని అంచనా. కానీ ఈ మధ్యకాలంలో మనం చేసే రకరకాల పనుల వల్ల ఎన్నో రకాల జీవులు అంతరించడం వేగవంతమైంది. విశృంఖలంగా వేటాడడం వల్ల రకరకాల జంతువులు, విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల మొక్కలు క్రమంగా నాశనమవుతున్నాయి. మరికొన్ని అంతరించే ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఇప్పటికైనా మేల్కొని జీవ వైవిధ్యాన్ని కాపాడకపోతే భూమిపై క్రమంగా జీవంజాడ కనుమరుగవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.